సంపద సృష్టి కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే కొత్త విధానాలను ప్రవేశపెట్టబోతుందా? వాస్తవానికి ఆన్లైన్ గేమింగ్, లాటరీ వంటివి ఒక రకంగా నిషిద్ధం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి అయితే లాటరీ లాంటివి లేవు. జోదాలు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోకి వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉంటాయి లాటరీలు. అలాగే ఆన్లైన్ గేమింగ్ అనేది కూడా ఆన్లైన్ గేమింగ్ లో కొన్ని యాప్ల ద్వారా ఎంత మోసపోతున్నారు, ఎంతమందిని బెట్టింగ్ యాప్ల ద్వారా మోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా మంది మీద కేసులు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అటువంటి వాటిని ప్రోత్సహించేందుకు ఏమన్నా రంగం సిద్ధం చేస్తుందా త్వరలో? దీని ద్వారా అంటే దాదాపుగా ఒక 3,000 కోట్ల రూపాయలు ఆర్జించే అవకాశం ఉంది. ఆ దిశగా పావులు కదుపుతుందని. ఇది ఎంతవరకు కరెక్టో, ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది రేపొద్దున్న. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సాక్షి వాళ్ళు అయితే రాశారు ఇది. నిజంగా లాటరీ లాంటివి ఆంధ్రప్రదేశ్లో మరైతే ఇప్పటి వరకు లేవు. మనకైతే చట్ట విరుద్ధం, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉంటాయి. ఇప్పుడు అటువంటివి ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చి చట్టపరం చేసేయబోతున్నారా? చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో మనం మంచిగాను నిలవచ్చు, చెడుగాను నిలవచ్చు. ఇప్పటికే వాస్తవంగా మద్యం దుకాణాలు ప్రైవేట్ చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారు. అది ఖచ్చితంగా ఇప్పుడు తెలియదు, అది భవిష్యత్తులో తెలుస్తుంది. చచ్చిపోయే ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్తనాదం వెనకాలన వీళ్ళే ఉన్నారన్నటువంటి తేలుతుంది. ఎందుకంటే ఒక దిశ ఉండాలి మద్యానికి. అడ్డదిడ్డంగా బెల్ట్ షాపులు పెట్టుకుని విచ్చలవిడిగా తాగడానికి అవకాశం కల్పించేటటువంటిది దుర్మార్గమైన చర్య. ఎంత తక్కువ తాగించడము అంటే, ఒక సంక్షేమ రాష్ట్రాలు అంటే, సంక్షేమ ప్రభుత్వాలు అంటే ప్రజల సంక్షేమంగా ఉండాలి, సంక్షోభంలో ఉండకూడదు. ప్రజల్ని సంక్షోభంలో పడేసి వాళ్ళ నుంచి పిండి వసూలు చేసుకోవడం, వాడిని మత్తులో ముంచెత్తి వాడి దగ్గర ఉన్నటువంటి జేబుల్లో డబ్బులు లాక్కోవడం తప్పించేముంది మద్యం అనేటటువంటిది. అది అవసరమైనంత మేర ఉండాలి. అందుకే కదా ఇంతకుముందు టైమింగ్స్ పెట్టుకొచ్చారు. ఆ టైమింగ్స్ ఉన్నటువంటి సందర్భంలో పొద్దున పూట మనుషులు పనికి దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనుషులు దొరకని పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తు. మద్యం అనేటటువంటిది ఒక మహమ్మారి అంటే, ఇక ఇది జరిగిందంటే ఇంతకంటే నీచం లేదు. నీచాతి నీచమైన పని అనమాట. ఇక శుభ్రంగా నన్ను అడిగితే ఇప్పటికే పేకాట క్లబ్బులు చివరికి కోర్టుకి వెళ్ళి మేము ఆడుకుంటామంటే ఆ క్లబ్బుల్లో చెక్ చేయట్లేదు వీళ్ళు. కానీ మొన్న 2-3 క్లబ్బుల్లో రైడ్ చేస్తే దొరికారు కదా. ఏం చేసాం? కఠిన చర్యలు. అదే వైసీపీ వాళ్ళు అయితే కనుక దానికి పేద పేద పుంకాను కథనాలు రాసేవాళ్ళు. అప్పుడు గుర్తుందా, వైసీపీ టైంలో అప్పుడప్పుడు ఎవరన్నా పట్టుకుని దొరికితే వాడు ఏ వైసీపీ ఎమ్మెల్యేకి అనుచరుడో రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు దొరికిన వాళ్ళది ఏమీలే. కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా. ఎవరు చివరికి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల భార్యలే అడుగుతున్నారు, అయ్యా బాబు నువ్వన్నా చెప్పు, లేకపోతే అక్కడ విచ్చలవిడిగా జరిగిపోతుంది పేకాటని. ప్రతిసారి పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా జరుగుతాయి. దానికి ఆ పేకాట క్లబ్బులు అదేదో స్కిల్ గేమ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎప్పుడో సుప్రీంకోర్టు గతంలో ఒక 50-60 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకుని ఆడేస్తూ ఉంటారు. అది నడుస్తూ ఉంటుంది. దాంట్లోనే ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్న అసలు పాయింట్ని పక్కన పెట్టేస్తారు వీళ్ళు. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది స్కిల్లే, ఆడుకోవచ్చు, కాకపోతే ఈ ఆడుకునే క్రమంలో జూదం ఉండకూడదు అని క్లియర్గా చెప్పింది. డబ్బుతో జరగకూడదు. డబ్బు ప్రాథమికంగా కొంత అవసరం అవ్వచ్చు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశంలో జరుగుతున్నదంటే ఆ ప్రదేశపు అద్దె, అక్కడ సిబ్బందికి అయ్యే ఖర్చు వరకు దాంట్లో పందెం పెట్టుకోవచ్చు తప్పించి, అంటే వీళ్ళందరూ డబ్బులు పెట్టుకుని చేసుకోవచ్చు తప్పించి దాంతో జూదం ఆడకూడదని చాలా క్లియర్గా ఉంది. అరే టోకెన్స్ కూడా ఇచ్చి ఆడుతుంటే పేకాట మన నూజివీడి దగ్గర దొరికింది ఏంది, అక్కడ సత్తెనపల్లి దగ్గర దొరికింది ఏంటి, లక్షల రూపాయలు. ఇప్పుడు భీమవరం పవన్ కళ్యాణ్ గొడవ తర్వాత ఏంటది ఇష్యూస్ అక్కడ అయ్యే కదా. అంటే పేకాట బహిరంగంగా జరుగుతోంది కదా. అదే వైసీపీ టైంలో జరిగితే కనుక ఏ నాయకుడు వాళ్ళు వెనకాల ఉన్నారు ఏందనేది రాసుకొచ్చేవాళ్ళు కదా. అతనైతే చాలా క్లియర్. ఆన్లైన్ పేకాట కూడా నిషేధించాడు జగన్. అక్కడ కేసీఆర్ కూడా నిషేధించాడు. అప్పుడు ఆన్లైన్ పేకాట ఆ అడ్వర్టైజ్మెంట్లకి ఇచ్చారనే కదా వీళ్ళందరినీ పిలిచి విచారించింది, సినిమా యాక్టర్ని వీళ్ళందరినీ కూడా. మీరు ఎట్లా ప్రచారాలు చేస్తారని, ఆన్లైన్ జూదం అన్నటువంటి తప్పు అన్నారు కదా. ఆన్లైన్లోనే తప్పు అయినప్పుడు ఆఫ్లైన్లో అమ్ముకోవచ్చా? ఇప్పుడు కేరళలో ఉంది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ కూలీల దగ్గరే దోచుకుంటది లాటరీల ద్వారా. మహారాష్ట్రలో కూడా ఉంది సార్. లాటరీలో 3,000 కోట్ల రూపాయల ఆదాయం అంటే ఎందుకు వస్తుంది? దాంట్లో 3 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు ప్రైజులు ఇస్తారు. ఇచ్చి 23 మిగతాదంతా తినేయడమే. ప్రభుత్వానికి 3 వంతులు, 1 వంతు వాళ్ళకి.
అవును. అవును. నష్టపోయేది ఎవడు? ఇప్పుడు 1 కోటి ఉమ్. లాటరీ టికెట్లు పబ్లిక్. అమ్మారనుకోండి, 1 కోటి రూపాయి, కోటి 1 కోటి రూపాయలు. రూపాయలు వస్తాయి. వీడిచ్చే ఉమ్. ప్రైజులు 10 లక్షలు, 90 అంతే. లక్షలు మిగిలినట్టే కదా. 90 లక్షలు. అంటే 90% ఇన్కమ్ అది లేదా పోనీ ప్రభుత్వానికి. 20 లక్షలు ఇచ్చాడు అనుకుందాం, 80 లక్షలు లాసే ఉమ్. కదా ఉమ్. ప్రజలకి. అయితే రూపాయిగా ప్రజలకు పోయేది, వస్తే 10 లక్షలు కదా అని చెప్తారు రేపు పొద్దున. అవును. అది చేస్తే అంతకంటే దారుణం లేదు. ఇక అదే ఉమ్. చేయదలుచుకుంటే ఇక ఓ పని ఉమ్. చేయండి. ఎట్లాగూ మన ఉమ్. దగ్గర ఉన్న వాళ్ళందరూ ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోయి బతుకుతున్నారు, చెన్నైకి అవును. ఇటుకి పోయి బతుకుతున్నారు కదా. ఉమ్. అట్లాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భూములన్నీ సోలార్ ఉమ్. పవర్ ప్లాంట్లకేను అట్లాగే ఉమ్. అద్దెలకి ఇచ్చుకుని బ్రతికేస్తున్నాం కదా. ఇక అవును. రేపు పొద్దున ఇయే కదా. ఇప్పుడు ఎట్లాగూ లెక్కరు, అలాగే ఉమ్. పేకాట అయిపోయింది. ఇప్పుడు అవును. లాటరీలు. రేపు ఓ పని ఉమ్. చేయండి, క్యాసినోలు కూడా పెట్టేయండి. మన దగ్గర టూరిజం డెవలప్ చేస్తున్నాం కదా. అరకులో ఉమ్. క్యాసినోలు, రాజమండ్రిలో ఉమ్. క్యాసినోలు, విశాఖపట్నంలో క్యాసినోలు, క్యాబరే ఇప్పుడు డాన్సులు ఇవి కూడా పెట్టండి. ఇప్పుడు శుభ్రంగా రేపు అవే కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయి దాంట్లో. కాదు సార్, ఆల్రెడీ ఇప్పుడు రేపు అవే జరుగుతున్నాయంట కదా అక్కడ. వీటిట్లో ఆ, జరుగుతున్నాయి. అది ఆడి కోడి పేరేంటి, పందాలు. అతని పేరేంటి, కొడాలి నాని చేస్తే బూతు, ఉమ్. ఉమ్. నాని క్యాసినో నాని అని ఓ ఉమ్. పెద్ద రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఉమ్. జరుగుతున్నాయి క్యాసినోలు. కాకపోతే ఏంది, 3 అవును. కోట్ల రూపాయలు బరికని మళ్ళీ అదే ఈనాడు జ్యోతి రాస్తాయి వాటిట్లో. అది 7 ఎకరాల్లో అద్దాలు పెట్టి పార్కింగ్ అంట గొప్ప సార్ విశేషం ఏకంగా. అంట. 7 ఎకరాల్లో పార్కింగ్ అంట. అదేదో ఒక అంతర్జాతీయ స్టేడియం లా తయారు చేశారు దాన్ని. ఇప్పుడు అవి గొప్పగా చూపెడుతున్నారు. అది ఆ అవును. రోజున అతను ఏదో ఒక అదే ఎకరంలో పెడితే ఎంత రచ్చ ఉమ్. చేశారు, 5 ఏళ్ళు రచ్చ అవును. చేశారు. ఉమ్. అతను పెట్టింది టిక్కెట్ పెట్టి పెట్టాడు. అందులో అవును. టిక్కెట్ పెట్టి పెట్టిన దాన్ని అంత రచ్చ చేశారు. టిక్కెట్ అంటే నీకు ఇష్టమైనోడే పోతాడు. ఇట్లా అది. ఓపెన్గా అవును. పెడితే అందరూ ఉమ్. ఎగబట్టమే కదా. ఉమ్. ఎగబడినటువంటి వాళ్ళందరూ నష్టపోవడమే కదా. అవును. ఓ పక్కన సంబరం, ఇంకో పక్కన దోపిడీ. ఉమ్. దోపిడి. హైకోర్టు అవును. క్లియర్ కట్ తీర్పు ఉంటుంది. పోలీసులు అందరూ చోద్యం చూస్తారు. తర్వాత ఓ 10 మందిని అరెస్ట్ చూపెట్టేసి మేము చేసేసామని కోర్టును నమ్మిస్తారనమాట. బహిరంగ ఉమ్. మోసం ఇది. ఏమన్నుందా? అవును. రేపు ఉమ్. శుభ్రంగా క్యాసినోలు కూడా పెట్టేయండి. అవి పెట్టేస్తే ఆ గోవాను అవసరమైతే ఉమ్. మనం ఒక ప్రతినిధి బృందాన్ని పంపిద్దాం. ఉమ్. గోవాకి, థాయిలాండ్కి, శ్రీలంకకి, నేపాల్కి ఉమ్. వెళ్తే అక్కడ ఉంటాయి ఉమ్. క్యాసినోలు. జూదాల్లో ఉమ్. 30-40 రకాలు ఉంటాయి. అది పెట్టేస్తే అవును. దేశం ఉమ్. నలుమూలల నుండి కూడా ఎక్కడికే వస్తారు మన దగ్గరికి అవి అవును. ఆడుకోవడానికి. అవును. ఆ విధంగా ఉమ్. మనం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు మన రాష్ట్రానికి బోల్డంత ఆదాయం తెచ్చినట్టు మళ్ళీ మన ప్రజల్ని నమ్మించవచ్చు. అక్కడ ఉమ్. ఉద్యోగాలు ఇన్ని వస్తాయి. ఇదిగో క్యాసినో పెట్టినోడికి ట్యాక్స్ ఫ్రీ, అవసరమైతే 99 పైసలు కాదు, ₹1 భూమి వాళ్ళకి. ఉమ్. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఉమ్. అవసరమైతే దాంట్లో 50-50 తీసుకుందామని చెబుతారు రేపు పొద్దున. ఉమ్. శుభ్రంగా ఉమ్. రాష్ట్రాన్ని తీసుకెళ్లేసేసి అట్లాగే దగులుబాజీగా మార్చుకుందామా. ఇది దగులుబాజీ చర్య అవుతుంది ఖచ్చితంగా. అంటే లాటరీ ఇప్పటికే టికెట్లు సార్. ప్రారంభిస్తే మాత్రం, అంటే ఈ వార్త ఉమ్. నిజమో కాదో మనం ధృవీకరించలేం, అవును. కానీ ఇది అంటే నిజమైతే మాత్రం దుర్మార్గం. అంటే ఇప్పటికే సార్ ఈ ఆన్లైన్ గేమింగ్స్, ఈ బెట్టింగ్స్ యాప్స్ వచ్చాక బాగుపడేది ఎవరనేది పక్కన పెడితే ఆత్మహత్యలు అయితే చాలా పెరిగిపోయినాయి. యువత ఆ పెడదారిన పడి చివరికి ఉన్నయన్ని అమ్ముకొని అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ ని ప్రోత్సహిస్తాను, దీని ద్వారా ఆదాయార్జన అంటున్నారు, లాటరీ అంటున్నారు. రేపొద్దున మరి ఇంకేం చట్టబద్ధత కల్పిస్తారు? అప్పుడు మీరు అక్కడ దాకా పెరగవా ఆత్మహత్య? వెళ్తున్నారండి. ఇప్పుడు సరే అయ్యి ఎవడో కొంత వ్యసనపరుడు అవుతాడు, బానే ఉంది. లిక్కర్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉమ్. తను కష్టపడ్డ ఈ రోజు సంపాదనలో 3 వంతులు తీసుకొచ్చి ఇక్కడే పోస్తున్నాడు కదా. అవును. తన కుటుంబంలో తిండికి తగ్గిపోతుందా, ఉమ్. పోషకాహారం తగ్గిపోతుందా, ఇతని ఉమ్. ఆరోగ్యం నాశనం అయిపోతుందా, త్వరగా ఉమ్. చచ్చిపోతాడా, చచ్చిపోతే ఆ బిడ్డలు అనాథలు అవుతారా, ఆ మహిళ ఒంటరి మహిళ అవుతుందా, మళ్ళీ ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తారనమాట రేపు. అవి కూడా వెంటనే ఎవరు లాస్ట్ ఇయర్ ఇస్తారనమాట. అంటే అట్లాగే అంటే ఆ కుటుంబం జీవితం సర్వనాశనం అయిపోతుంది అదే కదా. ఇంకా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవాలి అంతే. ఫైనల్ గా. ఉమ్. అప్పుడు చివరికి మనకిక్కడ ఆ, ఏ గతి లేని కూలీలు దొరుకుతారు. ఉమ్. తద్వారా కార్పొరేట్ కంపెనీలు దర్జాగా బతుకుతాయి రేపొద్దున. ఉమ్. ఉమ్. అది ఉమ్. ఇప్పుడు మనం చేయిద్దాం అనుకుంటుంది. అంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారు ఏంటి బాబు గారు? సెస్సల పేరుతో కూడా బాధుడు మొదలు కాబోతోంది. ఇప్పటికే మొన్న వెహికల్స్ మీద ఒక సెస్ అయితే వేశారు 10% అనేది. ఇప్పుడు ఇంకా ప్రతి దాని మీద సెస్సలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక రేపొద్దున్న జీవనం ఏంటి పరిస్థితి? భారం అంటే అయిపోదా? ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతున్నదంటే రాష్ట్రానికి ఆదాయం, ఇప్పుడు నిన్న పీయూష్ కుమార్ ఎవరు ఇచ్చారు నివేదిక. ఉమ్. ఆ, నా మొత్తం 5 రంగాల్లో ఒక రంగంలో, అదేది రిజిస్ట్రేషన్ల రంగంలో డబ్బులు పెరిగినాయి. వాహనాల రిజిస్ట్రేషన్లో, భూముల ఇదే దీంట్లో స్థలాల రిజిస్ట్రేషన్లో అది రేట్లు పెంచారు ఉమ్. కాబట్టి. ఉమ్. అవును. లిక్కర్ల ఆదాయం 4% పడిపోయిందంట. మిగతా అన్ని రంగాల్లో పడిపోయిందట. పన్నులు ఉమ్. 28% ఉమ్. పడిపోయిందట. ఉమ్. ఎందుకు పడిపోతుంది 28%? అది అసలు అతిపెద్దదైనటువంటి ఇష్యూ. ఎందుకు పడిపోతుంది అవును. ట్యాక్సెస్?
అంటే మార్కెట్లో మనీ రొటేషన్ లేదు. మనీ రొటేషన్ లేకపోతే డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం కొంటల్లా, కొనకపోతే పనులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది ప్రస్తుతం జరుగుతున్నది. అంటే మనుషుల చేతిలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఆ సంక్షేమ పథకాల వలన రొటేట్ అయ్యేది డబ్బులు. ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొన్నానంటే నేను పన్ను కడుతున్నాను కదా, ఆ వ్యాపారస్తుడు హోల్సేలర్ దగ్గర కొన్నాడంటే అక్కడ పన్ను కడుతున్నాడు కదా, హోల్సేలర్ డీలర్ దగ్గర కొన్నాడంటే డీలర్కి పన్ను కడుతున్నాడు కదా, డీలర్ రా మెటీరియల్ కొన్నాడంటే అక్కడ పన్ను కడుతున్నాడు కదా, ఆ రా మెటీరియల్ ఇచ్చేటటువంటి రైతుకి రూపాయి రొటేట్ అవుతుంది కదా, ఆ రైతు మళ్ళీ అక్కడ అదేది సెస్ అది కడతాడు కదా, దాంట్లో ఇన్ని రకాలైనటువంటి ఇన్కమ్ రొటేట్ అయింది అక్కడ. ఒకే డబ్బులు 5 సార్లు పన్ను వచ్చింది మళ్ళీ వెనక్కి. ఇదే సందర్భంలో ఉపాధి దొరికింది పబ్లిక్. ఇది అంతర్జాతీయ సూత్రం. ఆ పేరేంటి, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు కూడా చెప్పిన మాట అది. డబ్బులు చేతిలో ఆడాలి అన్నటువంటి. అమెరికా ఏళ్ల తరబడి దశాబ్దాలుగా బతికేదే దాని మీద అండి, రొటేషన్ మీద, మనీ రొటేషన్ మీద. మనం వెనిజులాల్ని వాటిని ఆదర్శంగా తీసుకున్నాం. మరి అమెరికాని ఎందుకు ఆదర్శం తీసుకున్నాం? అమెరికాలో కూడా ఉద్యోగం లేకపోతే సంక్షేమ పథకాలు ఉంటాయి. అక్కడ ఉద్యోగం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు అక్కడ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటి, విద్యా వైద్యం ఫ్రీ కదా, మనకి ఇక్కడ ఇంకా విద్యా వైద్యం డబ్బులు. కాబట్టి ఆ డబ్బులతో ఈ సంక్షేమ పథకాల ద్వారా కొంతవరకు గెయిన్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఎదుగుదలలో తరుగుదల ఉంది. ఈ 9 నెలల కాలంలో చూస్తే ఒక 2,000 కోట్లు మాత్రం పెరిగిందంట. 4% మాత్రమే ఇన్కమ్ పెరిగిందట. అది కూడా నేను చెప్పిన ఈ 2 రంగాల్లో పెరిగి 3 రంగాల్లో ఫెయిల్ అయ్యింది. అది 67,000 కోట్లట. ఏది ఈ 9 నెలల్లో వచ్చింది ఆదాయం ప్రభుత్వానికి, పన్నుల రూపంలో కానీ ఇవన్నిటి వల్ల. అంటే చేతిలో డబ్బులు ఉండట్లా. ఎందుకని? లిక్కర్ డబ్బులేమో నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది, మైనింగ్ డబ్బులు నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది, ఇసుక డబ్బులు నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది. సంపద సృష్టి నాయకులకి కార్యకర్తలకు వచ్చింది, ప్రభుత్వపు సంపద ఆవిరైపోతుంది. కాబట్టి ప్రభుత్వపు సంపద ఆవిరైపోయినప్పుడు ఇప్పుడు ఎంత సింపుల్ భలే లాజిక్ చూడండి, విచిత్రమైన లాజిక్. మద్యం వ్యాపారులకి 1% అదనంగా మార్జిన్ ఇచ్చాము, దానికోసం 10 రూపాయలు పెంచుతున్నాం. అసలు నువ్వు పెట్టిన విధానం ఏంటి? 20% మార్జిన్ అనే పేరుతో కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది. 20% మార్జిన్తో డబ్బులు తీసుకుని 15% మార్జిన్ కూడా మళ్ళీ ప్రజల మీద ఇడిపోయింది. నువ్వు ఆ రోజు చెప్పిందే 20% మార్జిన్ అని. నేను చెప్పింది తప్పైతే ఒకసారి అప్పుడు ప్రకటనలు చూడండి, చంద్రబాబు గారి ఒకటి ఉపన్యాసం ఇచ్చారు కదా 20% మార్జిన్ అని. అంటే 100కి 20 రూపాయలు వస్తుందా, నువ్వు 50 లక్షలు కట్టు, నువ్వు 70 లక్షలు కట్టు, నువ్వు 80 లక్షలు కట్టు అన్నారు. అని 9 రూపాయలు ఇచ్చి మోసం చేశారు ఫస్ట్. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఇంకో 5 రూపాయలు ఇచ్చి మోసం చేశారు, ఇంకా 6 రూపాయలు తగ్గించారు. ఇదంతా వాళ్ళకి చెందాల్సిన సొమ్ము ప్రభుత్వం దోచుకుంది, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రూపాయి ఈసారి తెలివిగా ఏం చేస్తున్నారు, ప్రజల మీద వేస్తున్నారు. వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బుల్ని ప్రజల చేత మళ్ళీ అదనంగా ఇప్పిస్తున్నారు. అది కూడా కొత్త దారులు. ఆ లెక్క నుంచి పెట్టా అంటే ప్రభుత్వం తన సొమ్ము కోసం ఏమైనా మాట్లాడుతుంది. రాసే పత్రికలు అదే జగన్ కనుక ఇట్లాంటి పాలసీ తీసుకుని అంటే అడ్డదడిగి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు అప్పుడు ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది. అది అయిపోయింది. అక్కడ ఎట్లయితే మోసం చేస్తున్నారో ఇప్పుడు రేపొద్దున లాటరీ గురించి అదే చెప్తారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెడతంటే ఎంతమంది లబ్ధిదారులు రూపాయి పోతే పోయింది అనుకుంటారు. మనం వద్దన్నా సరే ఆన్లైన్లో ఇక వాళ్ళ పేపర్లు వచ్చేస్తాయి, వాళ్ళ టీవీలు వచ్చేస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించాడు. ఇప్పుడు ఏంటంటే తప్పు ఇందులో కొంతమంది కోటీశ్వర్లు అయిన లాటరీ కావాలంటే లాటరీలో ఎవడెవడు బాగుపడ్డాడో అయ్యేస్తారు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇంటర్వ్యూలో అవి ఫోకస్ చేయడం బిగించేస్తారు. మళ్ళీ మానసికంగా ఎలాగా ఎదవల్ని చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. చేతిలో ఉన్న మీడియా ఎకోసిస్టమ్ సంపద సృష్టి అనేది ఇంకా ప్రజల నుంచే తీసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక కొత్త ఆలోచన చేస్తుందా సార్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా? ఇది నిజమైతే మాత్రం తప్పు, నిజమైతే అంటున్నాను. ఎందుకంటే అది సాక్షి రాసింది, ఇంకా ధృవీకరణ కాని మాట కాబట్టి. అదే అంటే ఒకట్లేండి, మొన్న కూడా సాక్షి ఈ లెక్కర్ గురించి 10 రూపాయలు పెంచారని రాసింది. ఇమీడియట్ గా వాళ్ళు జీవో విడుదల చేస్తారు, ఇవాళ వచ్చేసింది. అంటే ముందు రాస్తుందంటే అది నిజం అవుతున్నాయి. ఆ యాంగిల్లో చూసుకున్నాడు. ఒకవేళ అయితే ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ. అంతే. రైట్ చూద్దాం. మొత్తం నిజంగా లాటరీ అనేది చట్టబద్ధత కాబోతుందా ఆంధ్రప్రదేశ్ లో? ఇది
సంపద సృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి అని అనుకుంటే ఎంతమంది జీవితాలు రోడ్డున పడబోతున్నాయి? ఇది మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పుకుంటుందా ప్రభుత్వం రేపొద్దున ప్రజలకి? చూద్దాం.